హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. రాజేష్ వీడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఫుటేజ్ వస్తూనే ఉంది. ఎక్కడెక్కడో ఉన్న దళిత బిడ్డ అంటారు, ఆ దళితులే నా కమ్యూనికేషన్లోకి వస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్న కంట్రీస్లో, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో నా కమ్యూనికేషన్లోకి వస్తున్నారు. ఈ రాజేష్ గారు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు అని అన్నీ బయటికి తీస్తాను. స్టెప్ బై స్టెప్ వస్తున్నా. సో మై డియర్ రాజేష్ డార్లింగ్, కాసేపు మా జనసేనని, మా జన సైనికులని, వీర మహిళల్ని కాసేపు పక్కన పెడదాం. టీడీపీ విషయానికి వద్దాం. నీకు బాగా సపోర్ట్ చేసిన టీడీపీ విషయానికి వద్దాం. టీడీపీలో నిన్ను బాగా గుడ్డిగా నమ్మి, నువ్వేదో ఇడిచేస్తావనో పొడి చేస్తావనో బలంగా నమ్మి టీడీపీ కార్యకర్తలు అమాయకంగా నీ ట్రాప్లో పడ్డారు. వీళ్ళకంటే దారుణంగా, టీడీపీ కార్యకర్తల కంటే దారుణంగా నారా లోకేష్ గారు నీకు ట్రాప్లో పడ్డారు. వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఒక విషయం చెప్పరా. డైరెక్ట్గా నేను క్వశ్చన్ అడుగుతున్నా. టీడీపీ లేకపోతే అసలు రాజేష్ అనేవాడు ఎవడు? టీడీపీ అనేదే లేకపోతే రాజేష్ అనేవాడు ఎవడు? సో టీడీపీ లేకపోతే నేను చెప్పనా, టీడీపీ లేకపోతే నువ్వు దళిత బిడ్డని, అంబేద్కరు జై భీమ్ అనుకుంటూ దళితుల్ని మోసం చేస్తూ, అమాయకమైన దళిత బిడ్డల్ని మోసం చేస్తూ, వాళ్ళ మాటున నీ పబ్బం గడుపుకుంటూ యూట్యూబ్లో హడావిడి చేస్తూ బతికేవాడివి. కానీ నిజంగా దేవుడు ఎక్కడో నీకు వరం ఇచ్చాడురా. అరే రాజేష్, ఇదిగో వరం అని చెప్తే, జనరల్గా తిరుపతి కొండ మీద ఉన్న వెంకన్న నీకు లడ్డు ఇచ్చినట్టు చేతికిచ్చారు. కానీ నిజానికి నువ్వు ఆ లడ్డు ఒక ప్రసాదంలా భావించి కళ్ళకద్దుకొని దాన్ని ప్రసాదంలా తింటే నీ లెక్క వేరే ఉండేది. నువ్వేం చేసావు? ఆ లడ్డును ఎక్కడో మడిచి, తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెంకన్న కోపం రాదా? వెంకన్న బాబుకి కోపం రాదా? వెంకన్న స్వామి కోపం రాదా? ఇప్పుడు అనుభవిస్తున్నావు. వరాన్నిస్తే నీ నెత్తిన నువ్వే పెట్టుకొని నీ రాజకీయ భవిష్యత్తుని భస్మీపటలం చేసుకుంటున్నావు. నేను మరలా క్వశ్చన్ అడుగుతున్నాను. టీడీపీ లేకపోతే నువ్వు ఎవడు? నీ రాజకీయ ప్రస్థానం ఏంటి? టీడీపీ నిన్ను నమ్మి నీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పి అఫిషియల్గా తెలుగుదేశం పార్టీలోకి నిన్ను ఆహ్వానిస్తే నువ్వు చేసిన దరిద్రమైన పని ఏంటి? పొత్తులో ఉన్న జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తావా? టీడీపీ లేకపోతే నేను చెప్పనా నీ బతుకేంటో? ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద లుంగి లేపుకొని వీడియోలు చేసుకుంటూ, నేనొక రాజేష్ని, నా వెనకల ఇంత బుడింగి సైన్యం ఉంది, పెద్ద సేన ఉంది అని చెప్పేసి అమాయకుల్ని మోసం చేస్తూ బతికేవాడివి. అంతకు మించి నీ బతుకు ఏమీ ఉండదు. ఒక వచ్చిన మంచి అవకాశాన్ని కాపాడుకునే మనిషి ఎలా ఉంటాడు తెలుసా? పరిణితి చెందిన రాజకీయ నాయకుడై ఉంటాడు. నిన్ను రాజకీయం వైపు అసలు ఆలోచన చేస్తేనే జనాలు చీకొట్టే రోజు వస్తుంది. నీకు జనాలు చీకొట్టే రోజు వస్తుంది. నువ్వు దళితుల్ని అమాయకంగా వాళ్ళని ట్రాప్లో పెట్టేసి వాళ్ళ మీద బతికేయాలని చూస్తున్నావు చూడు, ఆ దళితులే నిన్ను రోడ్డుకి ఇడ్చి కొట్టే రోజు వస్తుంది. రెడీగా ఉండు. అంత ఈజీగా ఈ జన సైనికుడు నిన్ను వదలడు. ఉడుంపట్టు అంటారు చూడు,
నా పట్టు ఎలా ఉంటుందో నువ్వు చూస్తూ ఉండు మై డియర్ మహాసేన రాజేష్. మహాసేన లేదు, బొక్క లేదు, ఎవరూ లేరు అక్కడ. ఆ కెమెరా వెనకాల ఒకరిద్దరు పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఆడే గేములు మాకు తెలియదు అనుకుంటున్నావా? వెళ్ళు, చెట్ల కిందకి వెళ్ళి అదే లుంగీలు కట్టుకొని పనికిమాలిన వీడియోలు చేసుకుంటూ బతికే ఇంకా. ఎందుకంటే ఏ పార్టీ నిన్ను ఇక్క దగ్గరికి చేర్చదు. ఏ కార్యకర్తలు నిన్ను దగ్గరికి తీసుకోరు. ఉమ్మేస్తారా మహాసేన రాజేష్. బతికే ఆ చెట్ల కింద కూర్చొని. సో ప్రీవియస్ స్టార్టింగ్లో చేసావుగా లుంగీలు కట్టుకొని, ఆ లుంగీల బతుకు మళ్ళా మీకు రాబోతోంది. బ్యాక్ టు పెవిలియన్. మై డియర్ రాజేష్, అంత ఈజీగా నిన్ను ఈ జన సైనికుడు వదలడు. బీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.